దేవుడు పెట్టిన శ్రమ అండి అంటాం. మంచిది. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మనం వాక్య భాగానికి వెళ్ళిపోదామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడ నా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మందు మిమ్మల్ని ఆరాధించి మహిమపరచడానికి కూడి వచ్చిన మీ పిల్లలందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, మరి భయము భక్తి కలిగి బాధ్యత కలిగి ఉండడానికి కృప చూపించండి. మాట్లాడుతున్న ప్రతి మాట లేఖనానుసారంగా నా ప్రభు, మరి ఏది రైటు ఏది రాంగో అని వాక్యానుసారంగా నా ప్రభు చూసుకొని మాట్లాడడానికి కృప చూపించండి. మాట్లాడుతున్న నాకును మీ జ్ఞానం, మీ ఆలోచన దయచేయండి. వింటున్న మీ పిల్లలకును వినేటువంటి సోలును గ్రహించేటువంటి మనసు దయచేస్తారు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. అదే ప్రకారమే మనం ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. వీలు కలిగిన వారు చదివి వినిపిస్తే ఇంకా బాగుంటది. ఎంత చక్కటి మాట చూడండి. నీతి నిమిత్తము హింసించబడిన వారు ధనులు, పరలోక రాజ్యం వారిది. అసలుకి నీతి అంటే ఏమిటి, హింసింపబడడం అంటే ఏంటి, ముందు మనకు తెలియాలి. మనం ఏమనుకుంటున్నామంటే మనం చూసేదే కరెక్ట్ అండి, మనం చెప్పేది కరెక్ట్, నేను పని చేయకుండా అప్పులు చేసి పని చేయకుండా నా ఇష్టానుసారంగా నా నుండి నాకు వచ్చిన శ్రమలు ఏముండవు కదా, ఆ శ్రమలు దేవుడు పెట్టిన శ్రమలు అనుకోవడము మూర్ఖత్వం. నీ వాక్యం నిమిత్తం పోరాడుతున్నప్పుడు వచ్చే శ్రమలు వేరు, వాక్యం నిమిత్తము నీవు ప్రయాసపడుతున్నప్పుడు వచ్చే శ్రమలు వేరు, మనము ఈ లోకంలో కోరి తెచ్చుకునే శ్రమలు వేరు. ఏమన్నాడు ఈయన? నీతి నిమిత్తము హింసింపబడువారు ధనులు, పరలోక రాజ్యం వారు. నీతి గురించి, నిజాయితీ గురించి పోరాడుతున్నప్పుడు శ్రమలు ఏమన్నా వస్తే వాటిని బట్టి ధనులు. మనం అలాగే చూసుకుంటే అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త చదవండి. ఏమంటున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యం వారు. ఈ మనసులో ఒక మాట, బయట ఒక మాట లేకుండా దీనత్వం కలిగి నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించన్నట్లుగా జాలి దయ కలిగి వాక్యానుసారంగా ఉంటే పరలోక రాజ్యం నీది. ఒకటి గుర్తుపెట్టండి, అంతం వరకు సహించిన వాడి ధనులని వాక్యం చెప్తుంది. అంతం అంటే ఏమిటి? మనం చనిపోయేంత వరకు, లేదా దేవుని రాజ్యం ఈ భూమి మీదకి వచ్చేంత వరకు మనం ఏం చేస్తాం? కొద్ది శ్రమ రాగానే, కొద్ది ఇబ్బంది రాగానే, కొద్ది సమస్యలు రాగానే దేవుణ్ణి వదిలేసేవారము చాలా మంది. అలా కాకుండా వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే మీరు ప్రయాసపడాలి. అంతే కదూ. మీరు చూసుకుంటే ఒక మాట, అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట చెప్తారు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. ఏమంటున్నాడంట? ఆఖరి దినాల్లో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. కుడివైపున కొంతమంది, ఎడమ వైపున కొంతమంది ఉంటే అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న రాజ్యమును స్వతంత్రించుకుని పరలోకము అందున్న మీ ఫలము పొందండి. దేవుడు 2 భాగాలు చేస్తాడు. ఆ 2 భాగాలు ఏంటంటే, ఒకవైపేమో
దేవుణ్ణి ప్రేమించిన వారు, దేవుని పనులు చేసిన వారు. రెండో వైపు ఏమో దేవునికి విరోధంగా ఉన్నవారు, దేవుని పనులు ఇష్టం లేనివారు. వారు చేసే పనులను బట్టి పక్కకు పెట్టి అప్పుడు అంటాడు, ఇదిగో కుడి వైపునున్న వారు నా తండ్రి చిత్తానుసారంగా ఉన్నవారు, ఎడమ వైపున ఉన్నవారు సాతాను సంబంధులు. అలాంటి వారు ఏర్పరచబడి దేవుడు ఎప్పుడైతే తాను యొక్క సంకల్పం మొదలుకొని మొట్టమొదటిగానే సిద్ధపరుచున్నాడో మన నిమిత్తం ఒక నూతన రాజ్యము, మన నిమిత్తము శ్రమ, ఇబ్బంది ఏది లేని రాజ్యము ఉంచాడు. ఆ రాజ్యానికి వారసులు కాండి అంటున్నాడు. మరి మనము ఏమై ఉన్నాము? మన క్రియ, మన పనితనము, మన ఆలోచన ఏమైంది? దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలో ఉండడానికి అర్హులుగా ఉన్నామా? లేకపోతే ఈ లోకములో మన ఇష్టానుసారంగా ఉన్నామా? ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ లోకంలో మన ఇష్టానుసారంగా గాని ఉంటే, మన యొక్క తలంపులు ఇష్టానుసారంగా గాని ఉంటే, మనము ఏరుకోరి తెచ్చుకున్న శ్రమలే దేవుడు పెట్టిన శ్రమలు అనుకుంటే, దేవుడు సిద్ధపరిచిన రాజ్యములో ఉండలేము. దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలో ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా? వాక్యం నిమిత్తం శ్రమలు వచ్చినప్పుడు, సపోజ్ నీ వాక్యం కరపత్రాలు వస్తున్నప్పుడు కానివ్వండి, ఎక్కడైనా ఆరాధనలో ఉన్నప్పుడు కానివ్వండి, ప్రార్థన సమయంలో కానివ్వండి, ఎవరన్నా వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టినా, శ్రమ పెట్టినా అవి దేవుని అకౌంట్లోకి వస్తావు. కానీ మనమే పాపం చేసి, మనమే పని చేసుకోకుండా, ఆర్థిక సహాయం ఎవరు చేయరని, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో పడి, లేక మనం ఏరుకోరి తెచ్చుకున్న ఈ పనులను బట్టి దేవా నీవు మాకిచ్చిన శ్రమలు అనుకుంటే మాత్రం తప్పు. గుర్తుపెట్టుకోండి. మరొక మాట చూపిస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయము 22 వచ్చిన. లూకా సువార్త 6వ అధ్యాయము 22 వచ్చినము. చూడండి ఏమంటున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 22 వచ్చిన. ఎప్పుడంట? దొంగతనం చేసి, పాపం చేసి, వ్యభిచారం చేసి, అబద్ధాలాడి తనలు తిన్నప్పుడు కాదు. మనిషి కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని దేశించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. కేవలము వాక్యము నిమిత్తమే, కేవలము సేవ చేస్తున్నప్పుడు మాత్రమే, కేవలము దేవుణ్ణి ప్రకటిస్తున్నప్పుడు మాత్రమే, కేవలము దేవుడంటే ప్రజలకి తెలియజేస్తున్నప్పుడు మాత్రమే విమర్శలు వస్తే అది దేవుడు ఆ హింసని సంతోషంగా మారుస్తాడు. ఆ హింసని ఆనందంగా మారుస్తాడు. ఆ హింసని దేవుడు తన ఇష్టానుసారంగా ఉన్న బిడ్డలుగా తన యొక్క ప్రతిఫలం ఏమి సిద్ధపరిచాడు దాన్ని ఇవ్వడానికి. అంతేగాని మనిషి తన ఇష్టానుసారంగా ఉన్నప్పుడు కాదు. శ్రవణ కానీ ఇప్పుడు ఏమనుకుంటారంటే చాలా మంది, ఇదిగో నాకు అప్పులేవు కాబట్టి, మా ఇంట్లో గొడవలు అయ్యేవి కాబట్టి, మా ఇంట్లో తిండి లేదు కాబట్టి ఇది దేవుడు పెట్టిన శ్రమ అండి. ఎవడు చెప్పా? పని చేసుకుంటే ఆర్థిక సహాయము అనేది ఆటోమేటిక్గా తొలగిపోతుంది. గొడవ ఏ సమయంలో ఎలా ఉండాలి ఎవరితో తెలుసుకుంటే గొడవలు రావు. కొన్ని ఇబ్బందులు మన స్వతహాగా చేసుకునేటివి దేవునికి ఆపాదించకూడదు. దేవుని నిమిత్తం నువ్వేం శ్రమ పడ్డావు? ఎక్కడ ఎంతమందిని మార్చావు? ఎంతమందికి సువార్త చెప్పావు? సువార్త నిమిత్తం ప్రయాసపడుచున్నప్పుడు, సువార్త నిమిత్తం నువ్వు బయలుదేరుతున్నప్పుడు నీకు వచ్చిన ఇబ్బందులు ఏంటి? వాటిని బట్టి నీవు ధన్యుడు. అదే లూకా సువార్త 21 అధ్యాయం 12 వచనంలో చూడండి ఏమంటున్నాడు. లూకా సువార్త 21 అధ్యాయం 12 వచనం. ఏమంటున్నాడు ఆయన? ఇవన్నీ జరగక మునుపు శ్రమలు ఎలా వస్తాయంట? వారు మిమ్మల్ని బలత్కారంగా, దౌర్జన్యముగా మీ పని మీరు సేవ చేసుకుంటుంటే, మీరు మత ప్రచారం చేస్తున్నారు, మీరు మమ్మల్ని లేని బోధలేకి దింపుతున్నారు,
అని చెప్పి పేడ నీళ్లు చల్లడము, కొట్టడము ఇవన్నీ చేస్తారు చూడండి. వాటి గురించి చెప్తున్నాడు. వారు మిమ్మల్ని బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మల్ని రాజుల ఎద్దకును అధిపతుల ఎద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములోను చెరసాల్లోను అప్పగించి యమసింతురు పరలోక రాజ్యము మీ ఫలితము. కింద పుట్టినోట్లో ఉంటుంది. ఏమంటాడు? పరలోక రాజ్యమే మీ ఫలితం. ఎప్పుడు? నీవు సువార్త చేస్తున్నప్పుడు పట్టబడి జైలుకు పోయినా, పట్టబడి చెరసాల్లో వేయబడినా, పట్టబడి నీవు వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు పట్టబడి ఒకవేళ హింసింపబడిన అది ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తుంది. అంతేకాని మనం మర్డర్ చేసు, వ్యభిచారం చేసు, దొంగతనం చేసు జైలు పోతే కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని శ్రమలు కాదు. శ్రమ అంటే ఏంటో మనకు తెలియాలి. ఆ శ్రమకు వచ్చే ప్రతిఫలం ఏంటో కూడా తెలియాలి. అప్పుడైతే మన శ్రమకి మనం పడుతున్నామా లేదా, మనకు ప్రతిఫలం వస్తుందా లేదా, మనం పరలోక రాజ్యానికి వారసులు కాదా ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. ఒట్టిగానే నేను పరలోక రాజ్యానికి వారసులండి, నేను కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటానండి, నేను కూడా దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నానండి, నాకున్న శ్రమలు, నేను ఈ బీద కుటుంబంలో పుట్టానని మనము అనుకోవడము దౌర్జన్యం. యోహాను సువార్త చూద్దామండి, ముగిచ్చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 20 వచ్చిన ఒకసారి చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయం 20 వచ్చిన. ఏమంటున్నాడు? ఎంత చక్కగా, ఒక దాసుగాడు యజమానుని కంటే గొప్పవాడు కాదు. ఇక్కడ దాసుడు ఎవడు? యజమానులు ఎవరు? దాసుడు అంటే మనం సేవ చేసేవారు, యజమానుడు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాటని తిరస్కరించారు, ఆయన్నే సెలవుకేశారు, ఆయన్నే కొట్టారు, ఆయన్నే చెరసాలు వేయడానికి చూశారు, ఆయన్నే కొడా దెబ్బలు కొట్టారు. ఈయన అన్నాడు, నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమిస్తారు, నన్ను హింసిస్తే మిమ్మల్ని హింసిస్తారు. అంటే నాకే ఇన్ని దెబ్బలు పడ్డాయి, యజమానుడైన నన్నే ఇల్లు ఖచ్చితంగా ఏం చేశారు? శిక్ష విధించారు. అయితే మరి మిమ్మల్ని శిక్ష విధించారా? ఖచ్చితంగా విధిస్తారు. నేను శ్రమ పడ్డాను కాబట్టి మీరు శ్రమ పడండి. శ్రమ అంటే ఏంటో మీకు తెలియాలి. ఆ శ్రమ విలువ, దాని ఫలితం ఏంటో కూడా మీకు తెలియాలి. నన్నే హింసించి నన్నే కొట్టినప్పుడు, అలాగనే నన్ను ప్రేమించేవారు కూడా ఉన్నారు. అలా నన్ను ప్రేమించేవారు కూడా ఉన్నారు, జాగ్రత్త. నన్ను ప్రేమించిన వారు మిమ్మల్ని కూడా ప్రేమిస్తారు. ఇప్పుడు ఎంతో మంది సేవకుల్ని ప్రేమిస్తలేరా? ఎంతో మంది సేవకుల్ని పోషిస్తలేరా? ఖచ్చితంగా. వాక్యం అర్థమైన ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఎవరైతే లోబడి ఉంటారో వాళ్ళందరూ కూడా సేవకుని కూడా విధేయత కలిగి మాటలు విని జాగ్రత్తగా పరిశీలిస్తూ పోతారు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు, యేసుక్రీస్తు ప్రభువుని స్వతహాగా దూషించే వారు ఉన్నప్పుడు మీ మాటలు ఎలా వింటారు చెప్పండి? మిమ్మల్ని కూడా దూషిస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మనము శ్రమ ఏంటో, దానికి వచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 వచ్చింది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 వచ్చింది. చూద్దాం. అన్నా 35 వచ్చింది. ఏమంటున్నాడు? ఎంత చక్కటి మాట. ఒకసారి నీవు క్రీస్తుని ప్రేమిస్తే, వాక్యానుసారంగా ఉంటే, ఈ లోకంలో ఎలాంటిది వచ్చినా దేవుని ప్రేమ నుండి విడబాపు లేదు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? ఎవడు చెప్పండి అని చెప్పి కింద
కొన్ని మెన్షన్ చేస్తాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, కత్తి వచ్చినా, తినడానికి తిండి లేకపోయినా, కట్టడానికి బట్ట లేకపోయినా, మనకి సపోర్ట్ చేయడానికి ఏ వ్యక్తి లేకపోయినా, ప్రేమించేవారు లేకపోయినా ఏముండదంట, దేవుని నుండి మనల్ని వేరుపరచలేరు. ఎవరు? మనస్ఫూర్తిగా వాక్యాన్ని అంగీకరించిన వారు, మనస్ఫూర్తిగా వాక్యానుసారంగా ఉన్నవారు, మనస్ఫూర్తిగా దేవునికి లోబడిన వారు. అంతేగాని మన ఇష్టానుసారంగా ఉన్న వారిని కాదు. గుర్తుపెట్టుకోండి. మన ఇష్టానుసారంగా ఉన్న వారిని కాదు. మన ఇష్టానుసారంగా ఉన్నామనుకోండి, వాక్యానికి లోబడకుండా ఉన్నామనుకోండి, కొద్దిగా శ్రమ రాగానే ఏం చేస్తారంటే తప్పిపోతాం. ఈడ అలా కాదు. ఎలాంటిది వచ్చినా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదు. అప్పుడే మీరు నిజమైన క్రైస్తవులు. అప్పుడే నిజంగా మీరు దేవుని ప్రేమిస్తున్నారు. చూడండి కింద 6వ వచనం కూడా చదవండి. ఉమ్, ఉమ్. ఏమంటున్నాడు ఈయన? ఇందుని గురించి రాయబడిన మాట. ఏమంట? ఇందుని గురించి రాయబడిన మాట, నిన్ను బట్టి అంటే దేవుణ్ణి బట్టి, యేసుక్రీస్తు ప్రభువును బట్టి దినమెల్లా మేము వదకు సిద్ధపడిన వారం. ఎప్పుడు దినమల్లా సేవ చేస్తున్నప్పుడు ఎవడైనా అప్పుడే చావుకు సిద్ధపడిన వారం. కటిగేర్లో గొర్రె ఎలాగైతే కట్టుకొని నమ్మి తలంచుకొని ఉంటుందో, ఆ ప్రకారమే సేవ చేస్తున్న సేవకులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, వాక్యానుసారంగా ఉన్నవారు చావుకు సిద్ధపడి ఎప్పుడైనా ఎక్కడైనా తల వంచుకొని వాక్యానుసారంగా ఉండడానికి ప్రయాసపడేవారు. గుర్తుపెట్టుకోండి. వాక్యానుసారంగా ఉండి, వాక్యానికి లోబడి ఉండి, దేవుని ప్రేమ యందు కలిగి ఉండి చావునైనను సంతోషంగా అనుభవించేవారు. నిన్ను బట్టి దినమెల్లా మేము వదకు సిద్ధపడిన వారము. సిద్ధమైన గొర్రెల వలె మేము ఎంచబడి ఉన్నాము. ఎంచబడి ఉన్నారా? ఇలాంటి శ్రమకు మీరు ఒకవేళ చిన్న శ్రమగా రాగానే తప్పిపోవడం, చిన్న శ్రమ రాగానే అయ్యో ఇదేంటండి మేము ఇంత ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన దేవుడు అన్నాడు, ఇంకా శ్రమలే వస్తాయి, మమ్మల్ని కొట్టడం ఏంటి, దేవుడు మాకు తోడుగా లేడా, ఎందుకు మమ్మల్ని దేవుడు ఇన్ని ఇబ్బందుల్లో నుండి తీసేయలేడు అంటే, నీ నిమిత్తము శ్రమ లేని రాజ్యం పెట్టాడు దేవుడు. కొద్ది మాత్రం పరీక్ష వచ్చినప్పుడు దాన్ని భరించకపోతే ఎలా? అవసరమైతే చావు. ఎందుకు తెలుసా? ఇక్కడ ఎవడైనా బ్రతికినా, ఎలా బ్రతికినా, డబ్బు ఉన్నా లేకపోయినా, శ్రమ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా చస్తాడు ఒకరోజు. అదే చావడం క్రీస్తులో ఉండి చావు. నీకు ఎలాంటి దేవుని రాజ్యములో ఎలాంటి ఉన్నతమైన స్థానం ఉంటుందో నీకు తెలుస్తుంది. కుక్క బతుకుతుంది, మనిషి బతుకుతుంది, ప్రయోజనం ఏంటి చెప్పండి? చనిపోయాక లాభం లేకపోతే. ఎన్నో జంతువులు బతుకుతా, మనుషులు బ్రతుకుతున్నారు, వాటికి మనకి తేడా లేకపోతే లాభం ఏంటి చెప్పండి? మనకంటే మనము వాక్యాన్ని అంగీకరించాం కాబట్టి, యేసుక్రీస్తు ఎవరో తెలుసుకున్నాం కాబట్టి, మన పాపాల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు చనిపోవడానికి వచ్చారని తెలుసుకున్నాం కాబట్టి, మరి మన పని ఏమిటి? ఆయన చిందించిన రక్తము వ్యర్థము కాకూడదని, మనమందరూ కూడా నరకం నుండి తప్పించాలని ఆయన పడిన ప్రయాసము వ్యర్థము కాకూడదని. మరి ఇంకెప్పుడు? చూడండి 27 వచనం కూడా చదవండి. ఏమంటున్నాడు? ఆయనను మనలను ప్రేమించిన వానిని ద్వారా మనము వీటినన్నిట్లో అత్యధికముగా విజయము పొందుతున్నాము. ఎవరు ప్రేమించారు? పాపులమైన మనమల్ని యేసుక్రీస్తు ప్రభు పిలిచి మనల్ని ప్రేమించారు. మనం ఆయన్ని ఎంచుకోలే, మనం ఆయన ఏర్పరచుకోలే, మనమల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. పాపులమైన మనమల్ని ఆయన ఏం చేస్తాడు? ప్రేమించాడు. ఆయన ప్రేమ ద్వారా సమస్తాన్ని మనం ఏం చేస్తున్నాం? జయిస్తున్నాం అని చెప్పేసి కింద మాట్లాడుతున్నారు చూడండి. కింద 28, 29 కమెంట్ ఉంటాయి, ఒకసారి చదవండి.
రూఢి కంటే గుడ్డిగా నమ్మాలి. ఏమంట? మరణమైనను జీవమైనను నీవు ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడైనను నీకు చావు ఎదురైనను దేవదూతలైనను ప్రధానులంటే ఈ భూమి మీద రాజకీయ నాయకులైనను పెద్ద మనుషులైనను సాతానుగా చలామణవుతున్న దేవదూతలైనను ఉపద్రవము అంటే మనకొచ్చే సమస్యలైనను రాబోవున అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏది మనల్ని ప్రభు యేసుక్రీస్తు నందలే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపవు. మనం ఒకసారి ప్రేమించి నడుచుకున్నామంటే వాటి నుండి ఏది కూడా ఎడబాపలేదు. నిజమైన క్రైస్తవుడు చావడానికైనా సిద్ధపడతాడు. మనం ఒకసారి బైబిల్ చరిత్ర, భక్తుల చరిత్ర మీరు చదువుకుంటే మీకు గుర్తవుతుంది. వాళ్ళని ఎంత శ్రమలకు గురి చేశారో, వాళ్ళ పడ్డ శ్రమలేంటో, వాళ్ళ పడిన శ్రమలకి ప్రతిఫలం ఏంటో మనకి గుర్తవుతుంది. చావు కూడా జయించారు. హతసాక్షుల పుస్తకం అని నేను ఒకటి మన సికింద్రాబాద్లో తెప్పించుకున్నా. అది కానీ చదివితే నడినెత్తి మొదలుకొని అరికాల వరకు గుగ్గురికాయలు పొలుస్తాయి. అంత భయంకరంగా ఉంటుంది. ఫస్ట్ శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత 300 సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాల వరకు ఎంత శ్రమలు ఉన్నాయంటే అంత ఘోరమైన శ్రమలు ఉన్నాయి. ఒక పెద్దది ఇనుప పెంచులక్క పెట్టి క్రైస్తవుల్ని శనిగి లేపినట్లు లేపేవాళ్ళంట. ఎంత భయంకరంగా ఉంటుంది చెప్పండి. కింద పెద్ద మంట పెట్టి పైన రేకు పెట్టి ఆ రేకు మీద క్రైస్తవులను వారేస్తుంటే ఎంత భయంకరంగా ఉంటుంది. నూనెలో బజ్జీలు ఏపినట్లు ఏపారంట. రంపాలతో కోశారు, కొరడాలతో కొట్టారు. ఏ ఒక్క కొత్త శిక్ష అమలు చేయాలనుకున్నారో ఆ శిక్షకి అమలు చేయాలనుకున్నారో దానికి క్రైస్తవుల్ని బలి చేశారు. క్రైస్తవుల్ని ముందర బలి చేశారు. గుర్తుపెట్టుకోండి, మనకు అలాంటి శ్రమలు ఒక్కటి కూడా రాలేదు. క్రైస్తవుల పైన ఉపయోగించారంట. కొన్నిసార్లు చూసినప్పుడు చాలా భయంకరంగా చరిత్ర చదువుకోవాలి. ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుస్తుంది. కుటుంబాలను వదిలేశారు, రక్తాన్ని చిందించబడ్డారు, చచ్చిపోయారు, రంపలతో కొయ్యబడ్డారు, తలకిందులుగా సిలువ వేయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. ఇంతమంది ఎందుకు అంటే ఇందుకే క్రీస్తు ప్రేమలో వాళ్ళు ఎంచుకున్న ఒకటి ఏంటి తెలుసా? మేము హింస శ్రమ పొందితే దాని ప్రతిఫలము నిత్యరాజ్యం, దేవునితో ఉండే అవకాశం. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. సమయమైంది కాబట్టి ఇంతకు ముగిస్తే నీ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేసి ఆశీర్వదించి నడిపించిన ఫలముష్టించిన ప్రార్థించారు. మహోన్నతుడైన దేవా, మీ కొందనాలు స్తోత్రాలు. ఇదిగోనైనా మరి ఇంతవరకు కొన్ని మాటలు నేర్చుకున్నాం, విన్నాం. మీరు మాకు తోడుగా నడిపించండి. ఈ అవకాశం ఇచ్చిన మీకును, కల్పించిన మీ పిల్లలకు, గూగుల్ మీట్లో కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎందరో మీ మాటలను విన్న ప్రతి ఒక్కరిని మీరు నా ప్రభా మరి మీ కృపలో భద్రపరిచి భయము భక్తి కలిగి ఉండడానికి ఈ లోకము శ్రమ ఏంటి, శ్రమ యొక్క ఫలితం ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని వాటి ప్రకారం జీవించడానికి, శ్రమ ఇబ్బంది రాగానే తొలగిపోకున్నట్టు నీతి నిజాయితీ కలిగి విశ్వాసం కలిగి ఉండడానికి కృప చూపిస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం అడివెడికి క్షణాపురమ తండ్రి. ఆమె. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ అందరికీ.